ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి అక్కలు, అమ్మలు, అన్నలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు సోదరులారా, ఒకసారి మనం ఆలోచించండి. ఈ వచ్చే ఎన్నికలు చాలా కీలకమైనవి. రేపు 30వ తారీఖు వేసే ఓటు మన 5 సంవత్సరాలకు మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకునేటువంటి ఓటు. అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఓటు వేసేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి ఓటు వేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మీరు గతంలో ఎవరెవరికి ఓటు వేసారు, ఎవరు ఏ విధంగా పనిచేసారు, వాళ్ళందరూ కూడా మన అభివృద్ధికి ఏమైనా కృషి చేసిరా లేదా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఇంతవరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినాం, తెలుగుదేశం ప్రభుత్వం చూసినాం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది. ఈ రాష్ట్రంలో ఎక్కువ కాలం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది. కానీ ఎక్కువ మనకు అంతో కొంత అభివృద్ధి చెందిందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే. ఎందుకంటే ఆనాడు ఎలిమినేటి మాధవరెడ్డి గారి హయాంలో మనకు ఎస్ఎల్బిసి నీళ్ళు వచ్చినాయి. అదేవిధంగా జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి వచ్చింది, ఒక కలెక్టర్ ఆఫీస్ వచ్చింది. ఇట్లా అవుట్డోర్ స్టేడియం లాంటి ఏవైనా జరిగినాయి అంటే అప్పుడే వచ్చినాయి. కానీ మరొకసారి మీరు ఆలోచించండి, ఈరోజు నల్లగొండ హైదరాబాద్కు అతి దగ్గరలో ఉంది, కానీ అభివృద్ధిలో మాత్రం చాలా వెనుకబడ్డది. ఎందుకు కారణం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నికైన వాళ్ళందరూ కూడా స్థానికేతరులు ఎన్నికైతా ఉన్నారు. ఒక చక్రం శ్రీనివాసరావు, రుద్రమదేవి తప్ప మిగతా వాళ్ళంతా పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళు. మరి కాబట్టి మనం అభివృద్ధి చెందలేం. కరీంనగర్ చూడండి, ఖమ్మం చూడండి, ఏ జిల్లా కేంద్రం చూసినా మనకంటే బ్రహ్మాండంగా ఉన్నది. ఇవాళ అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అయినా అభివృద్ధి చెందుతుంది అనుకున్నాం. కానీ కేసీఆర్ మాటలు మరి ఒక్క నీటి మూటలైనాయి. పోయిన ఎన్నికల్లో వచ్చిండు, నల్లగొండ దత్తా తీసుకుంటా అన్నాడు, ఏమైందని అడుగుతా ఉన్నాం. ఆనాడు కరీంనగర్లో మొత్తము కూడా నిధులు అక్కడ, మనకు మాత్రం ఏం లేదు. ఇవాళ అభివృద్ధి మొత్తం ఉత్తర తెలంగాణ అవుతున్నాయి, కానీ దక్షిణ తెలంగాణలో అభివృద్ధి లేదు. ప్రాజెక్టులైన అక్కడే, రోడ్లు అక్కడే, అన్నీ కూడా అక్కడే. మరి ఎందుకు నల్లగొండ ఈ విధంగా మరి వివక్ష గురవుతుందో ఆలోచించాలి. ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒట్టి బానిస బతుకులు బతుకుతా ఉన్నారు. కేసీఆర్ని అడిగే దమ్ము ధైర్యం ఈ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ కనీసం జిల్లా మంత్రి కూడా జగదీశ్వర్ రెడ్డి కూడా లేదన్న విషయం అర్థం చేసుకోవాలి. మన నల్లగొండ నియోజకవర్గానికి 20 సంవత్సరాలు కోమరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు, 4 దఫాలుగా గెలిచినాడు, మంత్రి కూడా అయినాడు. కానీ మన నియోజకవర్గానికి ఏమైనా చేసిందని అడుగుతా ఉన్నా. చెప్పుకోవడానికి కనీసం ఒక్కటంటే ఒకటి చేయలేదు. వెంకటరెడ్డి కారణంగా మనకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది. వెంకటరెడ్డి మొత్తం ఇవాళ కాంట్రాక్టర్ తప్ప మన రాజకీయ నాయకుడు కాదు. మీరు ఆలోచించండి, ఆయన కమిషన్లు వచ్చే కాంట్రాక్టులు చేస్తారు తప్ప ఇంకోటి కాదు. మనం చూసినాం, 4 సార్లు గెలిపించి ఒక్కసారి ఓడగొడితే ఇల్లు కాల్ చేసి భువనగిరికి పారిపోయినటువంటి వెంకటరెడ్డి లీడర్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నాయకుడు అనేవాడు గెలిచినా ఓడినా ప్రజల మధ్యన ప్రజల కోసం జీవించినోడే నాయకుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కానీ వెంకటరెడ్డికి మనం 4 సార్లు గెలిపిస్తే మన మీద ప్రేమ లేదు, కానీ పదవుల మీద ప్రేమ ఉన్నది. అందుకే పదవుల కోసం పాకులాడే వెంకటరెడ్డి మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి మళ్ళీ ఓట్ల కోసం వస్తుండు. కాబట్టి ఆయనకు ముఖం లేక, జనంలో తిరగలేక లీడర్లను ఇలా అంగట్ల పశువులు లెక్క కొంటుండు. మీ మండలంలో కూడా ఒక నాయకుడు అమ్ముడు పోయిండు. ఎందుకు పోయిండు అర్థం చేసుకోవాలి. ఈ నాయకులందరూ కూడా అధికారం ఎక్కడ ఉంటే అక్కడ పోతారు. మనం చూసినాం, పశువులు ఎక్కడ పచ్చగా గడ్డి ఉంటే అది పోతాయి. అది ఎవరి పొలమైనా వాళ్ళకి తెలియదు, తినడం ఒక్కటే తెలుసు. అట్లా ఉన్నది ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోతారు తప్ప వాళ్ళకు సమస్యలు పట్టవు. అందుకే ఇవాళ అడుగుతా ఉన్నాం, వెంకటరెడ్డికి ఇవాళ దమ్ము ధైర్యం లేదు, గెలుస్తానిది నమ్మకం లేకనే ఇవాళ నాయకులను కొట్టుండు. అందుకే ఇవాళ అనుకుంటుండు మనమందరం గొర్రెల లెక్క ఈ నాయకులేమటి పోతాము, ఓట్లేస్తామని. అందుకే మీరందరూ కూడా ఆలోచించాలని కోరుతున్నా. రేపు ఓటేసినప్పుడు మీరు ఆలోచించేయమని కోరేది అందుకే.
అదేవిధంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఉండు, ఆయన ఏమన్నాడు, పోయినసారి ఎన్నికల్లో వెంకటరెడ్డి శనిలా పట్టుకుంటూ 20 సంవత్సరాలుగా అందుకే అభివృద్ధి జరగలే, నన్ను గెలిపిస్తే ఏదో ఉద్ధరిస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికిండు. అవునా కాదా? కానీ ఏమైంది? అలా అక్కడ ప్రభుత్వం టీఆర్ఎస్ ఉంది, ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఉండు. కానీ ఇవాళ ఒకటే అడుగుతున్నా, ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ వచ్చినాయని అడుగుతా ఉన్నా. ఎవరికి ఇక రాలేదు. నాకు తెలుసు మీ ఊరే కాదు, ఈ నియోజకవర్గంలో 10 ఇల్లు కూడా రాలే. ఎందుకనేది ఆలోచించాలి. ఇవాళ కేసీఆర్ చెప్పిండు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, రాలే. రేషన్ కార్డులు అన్నాడు, రాలే. కొత్త పెన్షన్లు రాలే. పిల్లలకు ఉద్యోగాలు అన్నాడు, రాలే. నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి అన్నాడు, రాలే. దళితులకు 3 ఎకరాలు అన్నాడు, రాలే. మరి ఏమొచ్చినట్టు ఆలోచించాలి. ఇన్ని రానప్పుడు ఈ కేసీఆర్ మనకు అవసరమా అని అడుగుతా ఉన్నా. అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్కి సెలవు ఇవ్వవలసింది. అయినా కేసీఆర్ అంటోడు దొరల పాలన చేస్తుండు, గడీల పాలన చేస్తుండు. ఆయనేమో దొర, మనమేమో అడుకునేటోళ్ళు లెక్క ఉంది. అందుకే ఆయన ఏమంటుండు, ఇలా బీసీలని గొర్రెలు కాసుకోమంటాడు, బర్రెలు కాసుకోమంటాడు, చేపలు పట్టుకోమంటాడు. నేను అడుగుతున్న కేసీఆర్, నువ్వు ఇంకా మా తాతలు చేసే కాలం లాంటి వృత్తులే మేము చేయాలని అంటున్నా. మన పిల్లలు చదువుకోవద్దా, పిల్లలు అమెరికాకు పోవద్దా, లేకపోతే ఉద్యోగాలు చేయొద్దా అని అడుగుతా ఉన్నాం. కాబట్టి మీరు ఆలోచించండి. ఈ ప్రభుత్వం పేదల వ్యతిరేక ప్రభుత్వం. అందుకే ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని కోరుతా ఉన్నాను. మీరందరూ ఆలోచించండి. ఇక్కడ పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ కేసీఆర్ పథకాలతోటి ఎవరు కూడా కుటుంబం బాగుపడదు. కాబట్టి ఈ యొక్క పెన్షన్లకు ఆలోచించొద్దని కోరుతా ఉన్నాను. ఇక్కడ తాతలు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. మీరు ఒకటే ఆలోచించండి. మీ పెన్షన్లు కాదు, మన పిల్లలకు భవిష్యత్తు ఆలోచించండి. పిల్లలకు ఉద్యోగాలు కావాలని కూడా కోరుతా ఉన్నాం. అందుకనే ఈరోజు వెంకటరెడ్డి అయినా భూపాల్ రెడ్డి అయినా 2 దొంగలు. ఈ ఇద్దరు కూడా తోడు దొంగలు. వీళ్ళకేమో రాజకీయ నేపథ్యం లేదు, త్యాగాల కుటుంబం కాదు. ఇద్దరు కంచర్ల బ్రదర్స్, గుప్తా బ్రదర్స్, కోమటిరెడ్డి బ్రదర్స్. వీళ్ళందరూ ఎక్కడి వాళ్ళు? నగరకల్లికి వెళ్ళి వచ్చి మన మీద ప్రస్తారం చేస్తారట. ఈ అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళు దోచుకోవడానికి వచ్చిర్రు కాంట్రాక్టర్ల కుటుంబాలు. ఈ బ్రదర్స్ రాజకీయాలకు పులిస్టాప్ పెట్టవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ కొన్ని కుటుంబాలే మన మీద ప్రస్తారం చేస్తాయా? మానాడు బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టలేదా? మనం ఆంధ్రలో వస్తే మనం తెలంగాణ కోసం కొట్లాడలేదా? ఇప్పుడు పక్కన ఎదుగురు వాడు వచ్చి మన మీద ప్రస్తారం చేస్తే ఎందుకు సహించాలని అడుగుతా ఉన్నాను. ఈ జిల్లా రాజకీయాలు కూడా చూడండి. ఒకప్పుడు ఈ జిల్లాలో మహానుభావులు, నాయకులు, ధర్మభిక్షం లాంటి వాళ్ళు, భీమరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు, మరి మాధవరెడ్డి లాంటి వాళ్ళు, నర్రరాఘవరెడ్డి లాంటి నాయకులు ఉండే. కానీ ఇప్పుడు ఎవరున్నారు జిల్లాలో? ఇవాళ ఎవరున్నారు? జానారెడ్డి పోతే ఆయన కొడుకు, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య భర్తలు, వెంకటరెడ్డి అన్నదమ్ములు. నేను అడుగుతున్నా, ఈ జిల్లా ఏమన్నా జాగీరా? ఈ 3-4 కుటుంబాలే ఈ జిల్లాను శాసిస్తే మరి మనం అంతా బడుగు బలహీన వర్గాలు ఏం చేయాలని అడుగుతా ఉన్నా. ఇది సామాజిక న్యాయం కిందికి వస్తుందని అడుగుతా ఉన్నా. అందుకే మీరందరూ కూడా అవకాశం ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ అందుకనే ఈరోజు తెలంగాణలో అధికారం వస్తే ఒక బీసీ బిడ్డని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పినందుకు మీరందరూ కూడా బీజేపీకి అండగా ఉండాలి. ఏదో మామూలు మాటలు కాదు. చెప్పింది ఎవరు? సాక్షాత్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. అందుకే వారు అన్నారంటే అది అయి తీరుతుంది. కాబట్టి మీరందరూ ఆలోచించండి. అంతేకాదు, మొన్న మాదిగ సోదరులకు కూడా వర్గీకరణ చేస్తా అని చెప్పేసి కమిటీ చేసినాడు. ఆ విధంగా ఇవాళ ఎంఆర్పిఎస్ వాళ్ళు, మందకృష్ణ మాదిగ నాయకత్వంలో వాళ్ళు కూడా మనకు మద్దతు ఇస్తా ఉన్నారు. అంతేకాదు సోదరులారా, ఈ రోజు అగ్ర కులాల వారికి కూడా, రెడ్డిస్ కానీ ఇంకా ఇతర కులాలకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించిన ఘనత భారతీయ జనతా పార్టీకే. అంటే ఇవాళ ఓసీలకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీల కోసం అన్ని ఆలోచించే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. అందుకనే మీరందరూ కూడా బీజేపీకి అండగా ఉండమని అంటున్నాను. ఇవాళ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో కూడా 2-3 విషయాలు చెప్తాను. ఎందుకంటే మీకు కూడా అనిపిస్తుంది ఏ పార్టీని అన్ని పార్టీలను విమర్శిస్తూ ఉన్నారు, మీరు వస్తే ఏం చేస్తారని. ఇవాళ ఒక్కటే ఇక్కడ రైతన్నలు కూడా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతన్నలకు 3,100 చొప్పున ఓట్లు కొంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం.
ఈ రోజు 2200 ఉన్నాయి క్వింటాల్కు, కానీ రేపు 3100 అంటే క్వింటాల్కు 900 పెరుగుతుంది. ఎకరానికి 20 నుంచి 25 వేల ఆదాయం వస్తుంది. అది కౌలు రైతులకు కూడా ఇది లాభం అవుతుంది. కాబట్టి ఇది అందరూ కూడా మీరు గ్రహించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏ ఇంట్లో ఆడబిడ్డ పుడితే ఆ అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి 21 సంవత్సరాలు వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయలు బీజేపీ ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. అదేవిధంగా ఉద్యోగాలు ఇప్పటి వరకు రాలే, కానీ బీజేపీ ప్రభుత్వం వస్తే కేంద్రంలోని యూపీపీఎస్ ఎట్లా ఎగ్జామ్స్ నిర్వహించిందో 6 నెలలకు ఒక్కసారి ఉద్యోగాలను భర్తీ చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో పక్క రాష్ట్రం కంటే పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువ ఉన్నాయి. వచ్చిన ప్రభుత్వం వస్తే డీజిల్ పెట్రోల్ ధర కూడా తగ్గిస్తాం. అంతేకాదు ఇక్కడ మహిళా సోదరిమణులు ఉన్నారు, ఇవాళ బెల్ట్ షాపులు ఇచ్చలు విడిగా ఉన్నాయి. అందుకే బీజేపీ ప్రభుత్వం వస్తే పర్మిట్ రూములు కానీ బెల్ట్ షాపులు కూడా రద్దు చేస్తామని మా మేనిఫెస్టోలో పెట్టినాం. అదేవిధంగా చదువుకున్నటువంటి డిగ్రీ మరి అదేవిధంగా ఇంజనీరింగ్ పిల్లలకు మరి ఉచితంగా ల్యాప్టాప్లు ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం అందరికీ కూడా ఉచితంగా విద్యను అందిస్తాం. ఇవాళ ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో చదివితే ఒక్కొక్కరికి 30,000 నుంచి 50,000 ఖర్చు అవుతా ఉంది. అందుకనే ఈ కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఒక బడి పంటల ఉద్యోగం కూడా నింపలేదు. అందుకే బీజేపీ వస్తే ఉచితంగా విద్య అందిస్తూ అంటున్నాం. అదేవిధంగా వైద్యం, ఇవాళ వైద్యం అంటే హాస్పిటల్ పోతే 1,00,000 రూపాయలకు తక్కువ అయితే లేదు బిల్లు. అందుకని ప్రతి ఒక్కరికి కూడా కార్పొరేట్ స్థాయిలో 10 లక్షల రూపాయల వరకు ఎటువంటి వైద్యం ఇచ్చినా ప్రభుత్వమే భరిస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ చాలా అద్భుతమైనటువంటి మేనిఫెస్టో బీజేపీ రిలీజ్ చేసింది. ఇది సాక్షాత్తు హోం మంత్రి అమిత్ షా గారు రిలీజ్ చేశారు. మా బీజేపీ అంటే అల్లటప్పగా చెప్పదు, చేసేదో చెప్తుంది, చెప్పింది 100% చేసి తీరుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాను. అందుకనే ఈ రాష్ట్రంలో ఏ విధంగా చూసినా మీరందరూ బీజేపీని ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా నల్లగొండలో కూడా వెంకటరెడ్డి అదేవిధంగా భూపాల్ రెడ్డి ఇద్దరు కూడా వాళ్ళు స్థానికులు గారు, వాళ్ళకు నియోజకవర్గం పట్ల అవగాహన లేదు, వాళ్ళకు విజన్ అనేది లేదు. అందుకే అభివృద్ధి జరగలేదు. చేసిన పనులు కూడా దుర్వినియోగమైనవి. వాళ్ళు కాంట్రాక్టర్లు, నాయకులు కాదు, దోచుకోవడానికి వచ్చింది. కాబట్టి వాళ్ళిద్దరిని కూడా తరమవలసిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో వారు డబ్బులు తీసుకొని వస్తారు. ఓటుకు 2,000, 3,000 ఇద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నారు. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, డబ్బులు తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బులు వాళ్ళ ఊర్లో తాతలు సంపాదించిన భూములు అమ్మి మనకేం ఇవ్వట్లేదు. అవి మన పేరు మీదనే సంపాదించిన డబ్బులే మనకిస్తున్నారు. కాబట్టి మీరు బాధాతో డబ్బులు తీసుకోండి. ఓటు మాత్రం బీజేపీ యొక్క కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఎవరైనా రహస్యంగానే వేస్తాం ఓటు, ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. అందుకని మీరందరూ దయచేసి పువ్వు గుర్తుకేయాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మీరందరూ కూడా అవకాశం ఇచ్చి నన్నందరూ ఆశీర్వదించి గెలిపించినట్లయితే తప్పకుండా నేను వెంకటరెడ్డి భూపాల్ రెడ్డి కంటే ధీటుగా పనిచేసి మీతోటి శభాష్ అనిపించుకుంటానని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వెంకటరెడ్డి భూపాల్ రెడ్డి కంటే ఎక్కువ చదువుకున్నా నేను, వాళ్ళకంటే రాజకీయ అనుభవం కూడా ఎక్కువ. నాకు విద్యార్థి దశ నుంచి దాదాపు 30 సంవత్సరాలుగా నేను విద్యార్థి రాజకీయాల్లో ఉన్నాను. అందుకే సోదరులారా, నేను స్థానిక బిడ్డను, ఒక బీసీ బిడ్డను, నల్లగొండ బిడ్డను. నేను మీరందరూ కూడా నన్ను గెలిపించండి. నేను తప్పకుండా 5 ఏళ్ళు మీకు ప్రజాసేవకుడిగా ఉండి మీ వచ్చే 5 ఏళ్లలో మీకు సేవ చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతా కీ జై.